నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కక్ష కట్టి వాళ్ళకు ఉన్న ఆస్తులను దోచుకోవాలని చెప్పి బడాబాబులకు అమ్ముకోవాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా ముందుగా దాడులు జరిపించారు. తర్వాత హిజాబ్ పేరు మీద ఏదించారు. తర్వాత త్రిపుల్ తల్లాక్ అని చెప్పి పెట్టారు. అదేవిధంగా బుర్కా మీద బ్యాన్ అని చెప్పి పెట్టారు. కాలేజీల మీద దాడులు చేశారు. మదర్సల మీద దాడులు చేశారు. ఒక పక్కన బుల్డోజరు అని చెప్పి యూపీలో, మహారాష్ట్రలో, అదేవిధంగా మధ్యప్రదేశ్లో, అస్సాంలో చాలా చోట దాడులు చేసి పేద ముస్లింల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. దాన్ని కూడా ఎవరు కూడా ఏమనలేదు. ఓ పక్కన అయోధ్యలో రామ మందిరం కట్టడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో నడుస్తున్నది. తీర్పు వచ్చింది. ఆ తీర్పుకి ముస్లింలు అంతా కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా ఇక్కడ ఉన్న ఆస్తులను, ఈ ఆస్తులు ఎవరు సొత్తు కాదు, ఇది ఆస్తులు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక్క ఆస్తులను ఈరోజు బిల్లు పెట్టి దాంతో కించపరిచే విధంగా వ్యవహరిస్తూ రాత్రి 2-3 బిల్లులను పాస్ చేయించుకుంటాం. దాంతోపాటు ఏదో ముస్లిం మైనార్టీలకు అందరినీ కూడా ఈయన ఏదో బాగు చేస్తున్నట్టు వీళ్ళ బీజేపీలోనే ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక్క ముస్లిం మైనార్టీకు అవకాశం ఇవ్వలేదు. రెండవది, ఎక్కడ కూడా ముస్లిం మైనార్టీలకు రాజకీయాల్లో రానియలేదు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ముస్లిం మైనార్టీలకు బాగు చేస్తున్నాం, మేము అంతా కూడా వాళ్ళ మంచి కోసం ఇదంతా చేస్తున్నాం, హిజాబు కూడా వాళ్ళ మంచి కోసమే, త్రిపుల్ తల్లాక్ వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ మహిళల కోసమే, ఇది కూడా ఏదో వక్ఫ్ బోర్డు భూములన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని ఈరోజు ఉన్న పార్లమెంట్ భవన్ కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉన్నది. ఇదంతా కూడా బయటకు వస్తుంది. రేపు అమ్ముకోవటం కోసం ఈరోజు భూములు ఏమీ లేవు. కాబట్టి ముస్లింలకు ఈ రకమైన భూములు అమ్ముకుంటాం కోసం కబ్జా చేసి ఈ బిల్లు ద్వారా బడాబాబులకు ఒప్పజెప్పి దాని మీద పెత్తనం చెల్లించాలా. ఓ పక్క నుంచి ముస్లిం మైనార్టీలను ఏమీ లేకుండా చేయాలా, ఆధారాలు లేకుండా చేయాలా, వీళ్ళు కేవలం నామకే వాస్తే ఇక్కడ ఉంటున్నట్టు అనిపించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కుట్రతో చేస్తున్నది. మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే బిల్లు ఆమోదించారో ఆ బిల్లుని వాపసు తీసుకోవాలని చెప్పి ఇలాంటి చట్టాలు అనేక వచ్చినాయి, అనేక పోయినా, అనేక చూసాం. కానీ ఈ చట్టం మాత్రం బాధ కలిగించే విధంగా ముస్లింపై దాడులు చేసే విధంగా ఉంది. కాబట్టి వెంటనే నల్ల చట్టాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. మొహమ్మద్ గౌస్ అండి. హిందుస్థాన్, ముసల్మాన్ పాకిస్తాన్ అని కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన కాడి నుంచి ముస్లింల పైన ఏదో ఒకటి టార్గెట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఎన్ఆర్సీ CA పేరుతో కూడా ముస్లింలను టార్గెట్ చేశారు. త్రిపుల్ తలాక్ పేరుతో ముస్లింల కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. ఈరోజు మన వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తున్నారు. వక్ఫ్ చట్టం అంటే కొందరికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం వక్ఫ్ బోర్డు భూమిలపైనే వాళ్ళు పెత్తనం చాలా ఇస్తారని కాదు. వక్ఫ్ బోర్డు చట్టం బిల్లు కనుక పాస్ అయితే వాళ్ళ నిఘా మొత్తం మసీదుల పైన,
దర్గాల పైన మదర్సాల పైన కొన్ని వందల ఎకరాలు ఈ భూములు ఉన్నాయి. ఈ భూములందరినీ కాజేయటానికి కోసమే ఈరోజు అర్ధరాత్రి బిల్లు పాస్ చేసి మైనార్టీలను హింసించాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మీ అందరికీ తెలిసే మైనార్టీ మహిళల పైన కానివ్వండి, మైనార్టీ చిన్న పిల్లల పైన కానివ్వండి అనేక రకాల దాడులు చేస్తున్నాయి. ఈ దాడులు ఆపాలని ఈరోజు స్థానిక బాలాజీ నగర్లో వహీదా మస్జిద్ ఆధ్వర్యంలో చిన్న నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. हम इस कानून के ख़िलाफ़ जो है ये तहरीक चला रहे हैं और पूरे मुसलमानों की तरफ से उन तमाम पार्टियों को जो लोकसभा के अंदर और राज्यसभा के अंदर मुसलमानों की तरफदारी में आवाज़ उठाई, सबसे पहले हम उनका शुक्रिया अदा करते हैं। और उसके साथ साथ दोनों ऐवानों के अंदर जो मुसलमानों के ख़िलाफ़ और औकाफ के ख़िलाफ़ ये बिल लाई गई उसका पुरज़ोर तरीक़े से मुखालिफत करते हैं। और आइंदा भी मुस्लिम पर्सनल लॉ बोर्ड अगर तंजीमी तरीक़े से और उसके अलावा जितने जमहूरी तरीक़े हैं उन तमाम तरीक़ों की रोशनी में अगर किसी भी तहरीक को चलाए, हम तमाम मुसलमान उन तहरीकों के अंदर हर तरीक़े से जो है उसके अंदर शामिल होने की दरख्वास्त देते हैं। और ये हुकूमत का जो ये कानून पास कराना है और उस कानून के तहत जितने शिक्के हैं उन तमाम का हम पुरजोर तरीक़े से जो है उसकी खिलाफ वर्जी करते हैं और उसके ख़िलाफ़ आवाज़ उठाते हैं कि ये जो कानून लाया गया है वो मुकम्मल तरीके से मुसलमानों और मुसलमानों की जायदादों को ख़त्म करने के लिए, औकाफ को ख़त्म करने के लिए लाया गया है। हम जानते हैं कि इस तंजीम ने और इस पार्टी ने जब से क़यादत संभाली है उस वक्त से लेकर आज तक जितने भी क़वानीन लाए हैं जो मुसलमानों के हक़ की बुनियाद पर और मुसलमानों को चिकनी और अच्छी बातें कर कर जो ये तंजीम जो है ये पार्टी जो है क़वानीन बनाती है, उन तमाम क़वानीन को हम देख सकते हैं कभी मुसलमानों की तरफदारी के अंदर, उनके ख़ास मसाइल के अंदर इस तंजीम ने, इस पार्टी ने कभी आवाज़ नहीं उठाई। चाहे वो गाय के नाम पर लाखों मुसलमानों को जो है कैदों की सज़ा दी गई और उनका जो है उनको जो है किसी तरीके से सताया गया और उसके अलावा कई मस्जिदों को बुलडोज किया गया और मुसलमानों की कई घरों को जो है इंसाफ के नाम पर तोड़ दिया गया। और इसी तरीके से कई ऐसे मसाइल हैं जिसके अंदर इस पार्टी ने कभी जो है मुसलमानों की तरफदारी नहीं की। और आज जो है बड़े मीठे अंदाज में ये लोग कह रहे हैं कि जो है हम ये कानून लाकर मुसलमानों के साथ इंसाफ करना चाहते हैं, उनके औरतों के साथ, उनके गरीब मुसलमानों के साथ इंसाफ करना चाहते हैं। लेकिन पूरी दुनिया जानती है, ख़ास तौर पर हिंदुस्तान के अंदर रहने वाली जितनी तंजीमें हैं और जितनी आवाम है तमाम जानते हैं कि इससे मुसलमानों की जो है किसी भी तरीके से फलाह नहीं होने वाली, फ़ायदा नहीं होने वाला। मुकम्मल तरीके से मुसलमानों की जायदाद को कब्ज़ा करने के अलावा इनका कोई जो है इसके अंदर मंशा नज़र नहीं आता। इसलिए जो है हम मुसलमानों की तरफ से ये तहरीक के अंदर हिस्सा ले रहे हैं और आइंदा भी जब कभी भी मुसलमानों की किसी भी तंजीम जमहूरी तरीके से तहरीक के अंदर हमको बुलाएगी, हम मुकम्मल तरीके से उसका साथ देंगे।